మీకు ఒకటే చూడండి అమ్మ ఒక్క నిమిషం పెట్టండి పెట్టండి చూడండి కొంచెం పసుపు అనేది శుభానికి నాంది. ఓకే చూడండి తీసుకురండి అన్నీ అన్నా అన్నా ఒక నిమిషం అవి చూడండి అంతా రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం రైతు ప్రభుత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్కు ఆహ్వానించిన పెద్దలు మాజీ ఎంపీపీ గారు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు వీరారెడ్డి గారు అయితేంది, వెంకరెడ్డి గారు అయితేంది, మన చెరుకు వెంకన్న గారు అయితేంది, అందరికి కూడా సంఘబంధం సభ్యురాలు అయితేంది, అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు గత 3-4 రోజుల నుంచి కూడా ఐకేపీ సెంటర్లు ఓపెనింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈసారి ముందుగానే ప్రభుత్వం మన కలెక్టర్ గారు అయితే ముందుగానే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే లేట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఈసారి ఒడ్లు కూడా దిగుబడి కూడా పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టినే తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉంది ప్రభుత్వాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పోయినసారి కంటే కూడా ఈసారి దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టినే రైతులకు ఏ ఇబ్బంది జరగకుండా ఈ సొసైటీలు నడపాలనే సదుద్దేశంతో ఇక్కడ ఈరోజు ముందుగానే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అసలు రైతులు మోసపోతున్నారు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు రావట్లేదు, దళారులు మోసం చేస్తున్న ఒక ఉద్దేశంతో ఆనాడున్న 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచన దీన్ని రైతుకు ఇబ్బంది కాకుండా చేయాలనే ఒక ఆలోచన ఆయన మనసులో దట్టిన వెంబటే మన ప్రియతమ నాయకులు దివంగత మాజీ మంత్రివర్యులు రైతు పక్షపాతి మన నాయకులు దామోదర్ రెడ్డి గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి ఈ ఐకేపీ సెంటర్లు పెట్టాలని చెప్పేసి ఇందిరా కాంతి పథకం పేరు మీద ఐకేపీ సెంటర్లు ఆనాడు పెట్టేయడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా బ్రహ్మాండంగా సరే 90% అయితే మంచిగానే నడుస్తూ ఉన్న సెంటర్లను కూడా మహిళలు బాగానే కష్టపడి రైతుకు అండగా ఉంటారు. రైతు కూడా 17% మాయిశ్చర్ వచ్చినట్టుగా దాన్ని సంఘాలకు ఉపయోగితే మీరు కూడా ఇంకేమైనా చిన్న చిన్న లోటుపాట్లు సరిచేసి 17% మాయిశ్చర్ వచ్చినట్టుగా చేస్తే మన ప్రభుత్వం 2,389 రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించింది ఇస్తుందని కూడా తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా సాధారణ ఓట్లకు కూడా 2,369 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని కూడా ఒకసారి తెలియపరుస్తా ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఎవరైతే ఐకేపీ నడిపే నిర్వాహకులు అయితేంది, తర్వాత ఈ వెలుగు సీసీ అయితేంది,
తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ అయితేంది, వీళ్ళందరూ కూడా రైతును మోటివేట్ చేసి వడ్లను 17% వచ్చినట్టుగా తాలు కానీ తడి కానీ లేకుండా చేసి ఇది సపరేట్గా వేరే దాంట్లో పంపాలి. ఎందుకంటే కొంతమంది తడిదానం తీసుకొచ్చి దీంట్లో పోయడంతో మిల్లర్కు మనం అవకాశం ఇచ్చిన రైతం వాడుకనే ఒక జాగ్రత్తగా అది సపరేట్ చేస్తేనే రైతుకు న్యాయం చేసిన రైతు కూడా ఈ సంఘబంధ సభ్యులకు మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతు సంతోషంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే రైతు సంతోషిస్తాడు. రైతు సంతోషం ఉండాలంటే మనం అందరం కూడా మీ బాధ్యత మీరు చేయండి. మా వంతు పనిగా మేము ఖచ్చితంగా దీనికి సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం కూడా తెలియపరుస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాగిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, మన పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితేంది, వారి మంత్రివర్గం అంతా కూడా సన్నోడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కూడా రైతులను ప్రోత్సహిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సన్నాలు ఎక్కువగా రైతులు వేసినట్టుగా మన నిపుణులు చెప్తా ఉన్నారు. అది కూడా దిగుబడి బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ సన్నాల సెంటర్ లేదని చెప్తారు. దాని గురించి అధికారులతో మాట్లాడి ఈ పక్కన ఎక్కడైనా ఉంటుందా లేకపోతే ఇక్కడ ఇస్తారా కూడా కనుక్కొని అవసరమైతే అది కూడా ఇక్కడ సన్నాల సెంటర్ తెచ్చే ప్రయత్నం చేస్తారని కూడా ఒక్కడ తగ్గిన ఒకడ ఉంది అన్నీ 5 పడి తక్కువ. కింది పెట్టండి అది. ఇది చూడండి అమ్మ. డబ్బా దియ్య అన్న.
ఒకసారి చూడండి. అందరు ఇటు చూడండి. నాకు నువ్వు ఇటే మేడం వాళ్ళు చూడండి. ఫోన్ చేస్తే నాకు దొడ్డు అని చెప్పిండు. నేనమ్మా మీ ఒడ్డు మీకు ఎక్కలేదా? మీ మీ దానం పెడితే చూడలేదు దాకా ఇంకా. 15% వచ్చేది మొత్తం పక్కన పెట్టండి. దాన్ని కలప వాళ్ళ మమ్మల్ని చూడరా నరేష్ చూడు.